ఇక బలిజలు ఎప్పుడూ వైసీపీతోనే ఉంటారని ఆడా చైర్మన్ సింగసాని గురుమోహన్ అన్నారు. బలిజ వర్గానికి సంబంధం లేని వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పలేని వాళ్లే ఇలా దొంగ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బలిజలు ఎప్పుడూ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులకు అండగా ఉంటారని తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన తనకు కూడా ఆడా చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఇక కొంతమంది బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారు దుష్ప్రచారం మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. వ్యక్తులు ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు వచ్చి మలిశెట్టి రాధాకృష్ణ, ధనపాల రాజేశ్వరము, తిరుమల శెట్టి కొండలరావు, పసుపులేటి రమణ, బండారు రాజగోపాల్, రమణ కుమార్ అనే పేర్లతో ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. సంతోషం, వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే ఆ మహానుభావులు, ఆ పెద్దలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము బలిజ సంఘం అంతా నిర్ణయించుకున్నాం, రవిరెడ్డికి కానీ అంజద్ బాషా కానీ ఈసారి మేము చేసే ప్రసక్తే లేదు. మేమందరం ఒక 100 మందిని కలిసి ఒక సమావేశం పెట్టుకున్నాం, మేమందరం తీర్మానం చేసుకున్నాం, వారికి ఇక మీదట చేసేది లేదు అనే దాంతో పాటు మరికొన్ని తీర్మానాలు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి వస్తే మేము అడ్డుకుంటాం, ఇలాంటి కొన్ని తీర్మానాలు చేశాము, మేము ఆ మీటింగ్ పెట్టాము అని చెప్పి ఒక 10 మంది పెద్దలు కొన్ని పేర్లు ఇచ్చారు. నేను అడుగుతున్నా, మేమందరం ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలందరం అదే సామాజిక వర్గానికి సంబంధించిన, బలిజ సమాజానికి సంబంధించిన వాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చి ధైర్యంగా ఇలా ఓపెన్గా కూర్చొని మీడియా ముందరికి వచ్చి, మీ ఎదురుగా మీడియా ముందర, మా కెమెరాల ముందర నిలబడి మేము చెప్తాం.